కడప జిల్లా ప్రొద్దుటూరులో వడ్డీ వ్యాపారి వేణుగోపాల్ రెడ్డి హత్య కేసును పోలీసులు ఛేదించారు. ప్రొద్దుటూరు, హైదరాబాద్కు చెందిన 6గురిని అరెస్టు చేసి 2 వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. వేణుగోపాల్ రెడ్డి 30 ఏళ్లుగా వడ్డీ వ్యాపారం నిర్వహిస్తున్నారని, ఈ క్రమంలోనే లక్ష్మీరెడ్డి, వెంకట సుబ్బారెడ్డి అప్పు తీసుకుని తిరిగి చెల్లించకపోవడంతో గొడవలయ్యాయని కడప జిల్లా ఎస్పీ నచికేత విశ్వనాథ్ వెల్లడించారు. హైదరాబాద్కు చెందిన 4గురితో కలిసి ఈ నెల 19న కళలో కారం కొట్టి హత్య చేసి మృతదేహాన్ని కుందూ నదిలో పడేసి వెళ్లిపోయినట్లు ఎస్పీ తెలిపారు. ఆయన ఒక మనీ లెండింగ్ బిజినెస్లో ఉన్నాడు, రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఉన్నాడు. ఈ అక్యూజ్కి లోన్ ఇచ్చి ఉన్నాడు. ఆ లోన్ రికవరీ టైంలో కొంచెం డిఫరెన్సెస్ ఉన్నాయి, డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. ఆ లోన్ రికవరీ ఫైనాన్షియల్ డిస్ప్యూట్ మైండ్లో పెట్టుకుని ఈ అక్యూజ్డ్ అంతా ఆయనకి చంపేసిందంటే ప్లాన్ చేశాడు. ఆయన ఈ డిసీజ్డ్కి ఫ్రమ్ ద బ్రిడ్జ్ కొండూరు రివర్ పడేశారు. మళ్ళీ బాడీ ట్రేస్ అయింది. వెంటనే ఇన్వెస్టిగేషన్లో ఆల్ అక్యూజ్డ్, ఆల్ కాన్స్పిరేటర్స్ అందరికీ అరెస్ట్ చేయడం జరిగింది. వీరు ప్లానింగ్ ఎలా జరిగింది అది కూడా ఎవిడెన్స్ ఉంది, అది కూడా ముందుకు తీసుకువస్తాం. ప్రీ ప్లాన్డ్ ఉంది, కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్స్ ఇప్పటి వరకు పెండింగ్ ఉంది. బయటకి వస్తే డెఫినెటివ్గా మేము చెప్పగలుగుతాం.